చికెన్ సెటప్ చేద్దాం. ఇట్లా చూసుకోవాలా. ఓకే, కుండ అయితే వేడెక్కింది. ఓకే, ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకుంటే తొందరగా చికెన్ ఉడుకుతుంది అన్నట్టు, మంచిగా మాడదు. కుండ అడగంటకుండా ఉప్పు అయితే చూసుకొని వేసుకోవాలి. మన గంటే ఆర్గానిక్, మన గంటే ఆర్గానిక్ గంటే. చికెన్ అయితే వేసుకున్నాం, ఉప్పు వేసుకున్నాం, పసుపు వేసుకుందాం. పసుపు ముందే వేస్తే కొంచెం మాడిపోతుంది, అందుకే కొంచెం ముక్క మెత్తగైనాక వేసుకుందాం. పసుపు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ చూపెట్టు. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఉల్లిగడ్డ కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు ఉల్లిగడ్డ. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి, ఉల్లిగడ్డ కొంచెం తక్కువ వేసుకోవాలి. ఉప్పు అంటే సరిపోయేంత చూసుకోవాలి. పసుపు కూడా కొంచెమే. కారం వేసుకోము, కారం వేసుకుంటే అది బాగుంటుంది, టేస్ట్ రాదు. పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంకొకటి, మన నూనె లేకుండా వేసుకుంటాం ఇది కుండ చికెన్. ఒక్క చుక్క నూనె కూడా ఉండదు. కళ్ళు పోసుకుంటాం నూనె వంతకు. ఈ అల్లం కూడా కొంచెం చికెన్ ఒక 50% ఉడికినాకనే వేసుకోవాలి, ఎందుకంటే అల్లం కూడా మాడిపోతుంది అన్నట్టు కుండ బట్టి. నీళ్ళు దగ్గర పడ్డాక కొంచెం కళ్ళు పోద్దాం. కళ్ళు పోసి అల్లమును వేసేసుకుంటే బాగా దించడే. పూద్దాటి కళ్ళు. ఓకే, చికెన్ కొంచెం దగ్గర పడ్డది, కళ్ళు పోసుకోవాలి. నూనె అని చెప్పలే కదా, నూనె వంతుకు కళ్ళు పోసుకుంటే ఆ మజా వేరే ఉంటుంది, సూపర్ ఉంటుంది. ముక్కకు పడుతుంది కళ్ళు, ఎక్సలెంట్ ఉంటుంది అది. కళ్ళు కూడా ఎక్కువ పోసుకోవద్దు, ఒక వన్ గ్లాస్, చిన్న గ్లాస్, టీ గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ, అంతే. పోయి పోయి అల్లం వేసుకోవాలి కళ్ళు పోసుకున్నాక. అల్లం ఎందుకు లాస్ట్కి ఎత్తానా అంటే మాడిపోకుండా. కళ్ళు పోసాం కాబట్టి కొంచెం ఆ గ్రేవీ ఉంటుంది, గ్రేవీ తోటి కొంచెం అల్లం మాడదు. అట్నే కొంచెం లైట్గా నిమ్మకాయ పిండుకోవాలి, ఎక్కువ వద్దు, లైట్ ఫ్లేవర్ కోసం. అందుకే పిండలే ఎక్కువ. వెరీ గుడ్. మన తెలంగాణ స్పెషల్ ఇది కుండ చికెన్. ఊర్లలోకి వచ్చిందంటే, సిటీలో దోస్తులు వచ్చినా ఎవరు వచ్చినా ఫ్రెండ్స్ తీసుకొచ్చుడే కుండ చికెన్ వేసుడే. కళ్ళు కుండ చికెన్ కాంబినేషన్, కళ్ళును కుండ చికెన్ అదిరిపోద్ది. ఓకే, మూత పెట్టేసుకుందాం. పుదీనా ఉన్న కొత్తిమీర మంచిగా వేసుకోవాలి, గట్టిగా వేసుకుంటేనే బందోబస్తు టేస్ట్ ఉంటుంది. పచ్చిగా కుండ టేస్ట్కి సూపర్ ఉంటుంది. పుదీనా, కొత్తిమీర ఆల్మోస్ట్ దగ్గర పడ్డ 70% అయిపోయింది. ఒక్కసారి కలుపుకుందాం అడగంటకుండా.
గట్టే రగులుతాంది వాసన, పచ్చిమిర్చి ఘాటు. హోమ్ మేడ్ చికెన్ మసాలా. ఈ రెసిపీకి ఒక వీడియో తీస్తాం, నెక్స్ట్ వీడియోలో వస్తుంది అది సీక్రెట్ రెసిపీ. మసాలా ఎక్కువ అవసరం లేదు, మీడియం కొంచెం వేసుకుంటే సరిపోతుంది. కుండ చికెన్ అయితే రెడీ అయిపోయింది, దించేసుకుందాం. దంచుడే ఇక మనం వెళ్ళిన తిందాం. ఇలానే వద్దామా? తీసుకో. నేను చెప్తా, టిఫిన్ ఉన్నాయి, ఆ టిఫిన్ తీసుకుందాం. తింటా. ఎలా ఉంది? సూపర్ ఉన్నది. సూపర్ ఉన్నదా? ఎట్లుంది అంకుల్ చికెన్? సూపర్ సూపర్. ఓకే. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆయన సపరేట్ గా ఫాస్ట్ ఫుడ్, ఆ ఫుడ్ అన్ని వండుతాడు, సూపర్ వండుతాడు. ఇవాళ కుండ చికెన్ వండిండు, పోద్దాడు కళ్ళు దాక్కుంటూ ఆ చికెన్ కుండ చికెన్ తినుకుంటూ తింటే మా తృప్తిగా అద్భుతంగా ఉన్నది. చెప్పదరం కాదు, అట్లా అంత అద్భుతంగా ఉన్నది. ఎవరైనా కావాల్సిందంటే ఆర్డర్ కూడా ఇచ్చేసి తెప్పించుకోవచ్చు, తినచ్చు.